ప్రైజ్ గాడ్. పరిశుద్ధ గ్రంథంలో శారా యొక్క కథ. బైబిల్లో శారా పేరు మొదటగా సారా అంటే శారా స్పెల్లింగ్ మారుతుంది మాట. తర్వాత ఈ సారా అనేది హీబ్రూ పదం. దీని అర్థం యువరాణి లేదా గొప్ప స్త్రీ. ఇది మొదట అబ్రహం భార్యకి ఇవ్వబడిన ఘనతగా గుర్తించవచ్చుమాట. పరిశుద్ధ గ్రంథంలో గొప్ప స్త్రీ అనేది అబ్రహం భార్యకి ఇవ్వబడిన ఘనతగా గుర్తించవచ్చు. ఆమెకు మొదట నా యువరాణి అనే అర్థం వచ్చే శారయి అని పేరు. ఆమె అనేక ప్రజలకు మరియు రాజులకు తల్లి అవుతుందని వాగ్దానం చేయబడింది. దేవుడు ఆమెకి వాగ్దానం చేశాడు. దేవుడు ఆమె పేరును సారాగా అన్ని దేశాలకు యువరాణి అని మార్చాడన్నమాట. దేవుడు మొదట ఆమెను సారాయి అని పిలిచేవాడు, కానీ ఆమె పేరును దేవుడు సారాగా మార్చాడు. పర్షియన్ భాషలో సారా అంటే స్వచ్ఛమైనది అని అర్థం, పవిత్రమైనది అని అర్థం. ఈమె అబ్రహాం భార్య, ఇస్సాకు తల్లి మరియు యూదు ప్రజల మాతృమూర్తి. ఆమె జనములకు తల్లి అవుతుందనే వాగ్దానం నెరవేర్పును సూచిస్తుంది. ఆమె కథలో ఏంటంటే విశ్వాసం మరియు గొడ్రాలతనం. అనేక సంవత్సరాలు పిల్లలు లేకపోతే దేవుడు వాగ్దానం ఇవ్వడం మరియు అద్భుతమైన వాగ్దానాన్ని పొందుకుని ఆమె దేవుని శక్తి ద్వారా నెరవేర్చబడింది. ఆమెకు నూతన యవ్వన శక్తి బలాలు అనుగ్రహించి ఆమెకు ఆ గొడ్రాలతనం నుండి విముక్తి కలుగచేసి వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ కథలో. అలాంటి సారాంశాలన్నీ ఈ కథలో ఉన్నాయన్నమాట. సారా యొక్క జీవితంలో ఉన్నాయి. ఆమె యొక్క విశ్వాసం బలమైన విశ్వాసం. ఆమె అబ్రహాముని యజమానుడా అని పిలిచేది. ఆమె అనేక జనములకు తల్లి అవుతుందని దేవుడితో వాగ్దానం చేయబడే స్త్రీగా ఆమె, అలాగే అనేక మందికి విశ్వాసులకు తల్లి ఆమె శారయిగా పేరు మార్చబడింది. ఆమె ఎంతో విశ్వాసంతో కనిపెట్టింది. అబ్రహాం కనిపెట్టాడు, ఆమె కూడా కనిపెట్టింది. ఆమె ఇస్సాకుకు తల్లి అయింది. అంత మాత్రమే కాకుండా విశ్వాసులకు ఈ లోకంలో మనం ఇప్పుడు విశ్వాసులందరికీ ఆమె గొప్ప మాతృమూర్తి, గొప్ప స్త్రీగా ఆమె కొనియాడబడింది అన్నమాట. ఇది పరిశుద్ధ గ్రంథంలో సారా యొక్క కథ ద్వారా మనం కూడా గొప్ప స్త్రీలుగా మంచి పేరు